దోచుకోడంట. నీ పెత్తనం నా భూమి పైన ఏంటయా? నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేశా. నీ దరిద్ర ముఖాన్ని నా పట్టాదారు పాస్బుక్ పైన చూడాలి. నేను చూడాలా తమ్ముడు? న్యాయమా ఇది? ముఖ్యమంత్రిగా ఇచ్చింది 5 ఏళ్ళు, మీరు అవునా కాదా? ప్రభుత్వానికి ఒక ట్రస్టీగా ఉండాలా లేదా? ట్రస్టీగా లేకుండా ఒక నియంతగా ఇష్టానుసారం మాట్లాడితే ఈరోజు అదే అమిత్ షా కూడా చెప్పారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే దుర్మార్గుణ్ణి తుదముట్టించడానికి మేము ఎన్డీఏ పొత్తు పెట్టుకున్నామని చాలా స్పష్టంగా చెప్పాడు. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పొత్తు పెట్టుకున్నామని చెప్పాడు. అంతేకాదు ఈ రాష్ట్రాన్ని మళ్లీ బతికించడానికి మేము 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చేద్దాం? ఈ పుస్తకం వదిలేద్దామా? వదిలేద్దామా? ఇప్పుడే చిత్తుగా చేసి చెత్త బుట్టలో మారేద్దాం. ఓకే? ఇంకా కానీ నువ్వు కానీ తోకాడిస్తే నీ పార్టీని చెత్త బుట్టలో మారేస్తాం, ఊడ్చేస్తాం. ఇంకొక పక్క తమ్ముళ్ళు ఇది కొత్త చట్టం కూడా తీసుకొచ్చాడు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది ఈ చట్టం వస్తే నీ భూమి నీది కాదు. ఒక ప్రైవేట్ కంపెనీ రికార్డులు పెట్టాడు. 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు. జగనన్నే మీ ఇంటికి పెద్ద, రికార్డులంతా జగనన్నే, కంప్యూటర్ కీ కూడా జగనన్నే. నువ్వు అమ్మాలంటే జగనన్న పర్మిషన్ కావాలి, త్వర పర్మిషన్ కావాలా మీకు? అగ్రిమెంట్ రాసుకోవాలంటే ఆయన పర్మిషన్ కావాలి. నీ భూమి ఎవరి భూమి? ఇది నీ భూమి పైన నీ పెత్తనం ఏంటి? సహిస్తారా మీరు? ఒకసారి నీ భూమి వేరే వాడు ఎవడని అడిగితే నాకు కూడా వాటా ఉందని అక్కడి నుంచి డిస్ప్యూట్కి వెళ్ళిపోతుందంట. ఇంక అమ్మేదానికిలా నువ్వు కోట్ల చుట్టూరు తిరగాల. పనికి మాలోడికి ఓటేస్తే మీరు ఏం చేయాలో మీకే తెలియకుండా బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటోడు ప్రభుత్వాన్ని పరిపాలించడానికి అర్హుడా తమ్ముళ్ళు? అర్హత ఉన్న తమ్ముళ్ళు? మిమ్మల్ని వేధించుకొని కాల్చుకొని తినేవాడికి ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా. నీ భూమి కూడా ఇంతే, నా భూమే కాదు. నీ భూమి కూడా జగన్ దగ్గరే ఉంటుంది. ఆయన ఆడమంటే ఆడాలా, ఎగరమంటే ఎగరాలా, గంతులేయమంటే గంతులేయాలా, రాసిమ్మంటే రాసిచ్చేయాలా. అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా. ఈ అవకాశాన్ని పోతే నేను ఒకటే చెప్తున్నాను, మీ మెడకి ఉరితాడేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో రిమోట్ కంట్రోల్లో పెట్టేసుకుంటున్నాడు. మొన్నే చూశారా, రఘురామరాజు ఎంపీగా ఉంటే విభేదించాడని సిబిసిఐడి తప్పుడు కేసులు పెట్టి పోలీస్ కస్టడీలో కొట్టి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఆనందపడిపోయాడు. భలే కొట్టారా, ఇంకా కొట్టండి ఇంకా కొట్టండి అని చెప్పి కొట్టించాడు. కెన్ యు ఇమాజిన్? ఇది ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? వివేకం సినిమా చూసారా మీరు? చూసారా మీరు? ఇంకా సిగ్గున్నాడు బయట వస్తాడా? ఆ సినిమా చూసినాక ధైర్యం ఉన్నాడు బయట వస్తాడా? ఎక్సెప్ట్ సైకో తప్ప ఎవడు రాడు. అవునా కాదా? సిగ్గు ఎగ్గు అన్ని వదిలిపెట్టినాడు. ఈ బిల్లు ఏం చేద్దాం? ఈ బిల్లు ఏం చేద్దాం? నేను వస్తానే రెండో సంతకం
ఈ బిల్లు పైన పెట్టి అందులోపల దీన్ని చించి చెత్త బుట్ల బారేస్తున్నా. ఇప్పటికైనా రోషం ఉంటే బేషరతుగా విత్డ్రా చేసుకుంటానని చెప్పు, లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. నీ భయానికి నేను భయపడను. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. రాజకీయం తమాషా కాదు, రాజకీయం జవాబుదారీతనం. మీరు రాష్ట్రానికి ఒక ట్రస్టీ తప్ప నువ్వు నియంత కాదు. నా ఆస్తికి నీ పెత్తనం, నీ బోడి పెత్తనం చెల్లదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఒక ఆయన అంటాడు, ఆ బొత్స నోరు కూడా తిరగదు. ఎన్టీ రామారావు గారి ఫోటో ఎక్కడో టాయిలెట్ పెట్టారంట. దానికి దీనికి కంపారిజన్ చేసే బుద్ధి లేని మీరు ఆస్తులు కొట్టేయాలని